వింటికి నారిని దృఢంగా కట్టు పార్థ. నీ సామర్థ్యానికి ఇది నిజమైన పరీక్ష. అంగరాజుతో రేపు తలపడనున్నావు. ఈ పరీక్ష ఎటువంటిదంటే విజయానికి ప్రశంస లభిస్తే పరాజయానికి ప్రతిష్ఠ లభిస్తుంది. విజయానికి జీవితం లభిస్తే ఇక పరాజయానికి మృత్యువు. ఒక యోధుడైన వానికి పరాజయమే మృత్యువవుతుంది మాధవ. ఇక రేపు నేను పరాజితుణ్ణి కాను. మరచిపోవద్దు పార్థ. మహితాత్ములు భీష్ములు కేవలం హస్తినాపురి ప్రతిష్టను రక్షించేందుకు యుద్ధం చేశారు. ఇక గురుద్రోణులు తమ పుత్రుని మిత్రుణ్ణి రక్షించేందుకు రణభూమికి వచ్చారు. కాని అంగరాజు కర్ణుడు కేవలం విజయకాంక్షతో యుద్ధభూమికి వచ్చాడు. వాని జీవన పర్యంత సంఘర్షణ వాని ప్రతి బాణంలోనూ ఉంటుంది. వాని ప్రతి బాణం కేవలం నీకోసమే అవుతుంది. వానిని వధించడం సులభం కాదు పార్థ. నాకు తెలుసు మాధవ. కాని ద్రోణుని శిష్యుడు అర్జునుడు మీరిచ్చిన స్ఫూర్తితో ఈ రణభూమికి ధర్మ సంస్థాపన ఆశయంతో వచ్చాడు. నేను పొందిన శిక్షణంతా నా ప్రతి బాణంలోనూ ఉంటుంది. ఈ యుద్ధం కర్ణుడికి అర్జునుడికి మధ్య కాదు, సంఘర్షణకు శిక్షణకు జరుగుతోంది. ధర్మాలకు జరుగుతోంది. కాని మాధవ, ఈ యుద్ధంలో ఎటువంటి పథకము వేయరాదు, ఏ వంచన చేయరాదు. వంచన ఈ యుద్ధానికి తప్పనిసరి నియమమైంది. వద్దు మాధవ. అంగరాజు సదా బాధపడుతూ ఉంటాడు. తన జన్మ కారణంగా తనకు అన్యాయం జరిగిందని, తనకు సమాన అవకాశాలు లభించలేదని. నేను తెలుసుకోవాలి, ఇది సత్యమేనా లేక అసత్యమా అని. రానున్న తరాల ప్రజలు తెలుసుకోవాలి. ఇది సత్యమే అయితే జన్మ కారణంగా ఏ మనిషికైనా అన్యాయం చేయటం అపరాధమని. కాని మాధవ, మీరు వాగ్దానం చేయండి. నా ప్రాణాలను రక్షించేందుకు మీరు ఏ వంచన చేయరాదు. పార్థ, నీవు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. నీ ప్రాణాలను రక్షించేందుకు నేను ఏ వంచనా చెయ్యను. మహారథి కర్ణ, కొద్దిసేపటి క్రితమే మీరు భూమిపై నిలబడి రథంపై ఉన్న అర్జునుణ్ణి యుద్ధానికి ఆహ్వానించారు. అర్జునుడు ఇప్పుడు ఆ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నాడు. మాధవ, అంగరాజు నిశస్త్రుడు. అయినా మనం నిశస్త్రులపై దాడి చేయరాదు కదా. ఇది యుద్ధం పూర్తి చేయవలసిన సమయం పార్థ. అంగరాజు కర్ణుని చేతిలో తన ధనస్సు ఉన్నంత వరకు వారిని పరాజితుణ్ణి చేయడం సాధ్యం కాదు. వారు తమ ప్రియమిత్రుడు దుర్యోధనునికి ఎలాగూ విజయాన్ని చేకూర్చలేరు. కాని వారి పరాజయానికి అవశ్యం కాలయాపన చేయగలరు. కనుకనే వారిని వధించడం ఇప్పుడు అనివార్యము. ధర్మాన్ని మీరు త్యజించకండి వాసుదేవ. నా రథచక్రాన్ని వెలికి తీయనివ్వండి. అటు పిమ్మట నేను అర్జునునితో అవశ్యం యుద్ధం చేస్తాను. కానీ మీరు మీ మాటల శస్త్రాలతో
ఒక స్త్రీని వేశ్యయని నిందించి మీరు ధర్మాన్ని త్యజించి ఉండవచ్చా అంగరాజ కర్ణ? నీవు ఎటువంటి స్త్రీని కులవధు అంటున్నావా? ఈమె 5 పురుషులతో సంసారం చేస్తాం. వేశ్య అంటారు ఇటువంటి స్త్రీని. వేశ్య అంటారు ఇటువంటి స్త్రీని. వేశ్య అంటారు ఇటువంటి స్త్రీని. సంధ్య వాలేందుకు ఇంకా కొద్ది క్షణాలే ఉన్నాయి. సంకల్పం చేసుకున్న తరువాత ఈ విధంగా చలించడం యోధునికి శోభించదు పార్థ. బాణాన్ని సంధించు. అర్జున, నేను జీవన పర్యంతం ధర్మాన్ని అనుసరించాను. నియమబద్ధంగానే నేను నీతో యుద్ధం చేయాలనుకున్నాను. ముందు ఈ రథచక్రాన్ని వెలికి తీయనివ్వు. మళ్ళీ మహారథిని కానివ్వు. ధనస్సును చేత ధరించనివ్వు. కాలయాపన చెయ్యకు పార్థ. ధనుస్సును ఎక్కుపెట్టు. అధర్మానికి పాల్పడక అర్జున. ఇలా నీవు అధర్మం చేస్తే ఇప్పుడు నేను అధర్మం చేస్తాను. నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను. దాని ప్రచండ విస్ఫోటనంతో ఈ కురుక్షేత్రంలో ఉన్న సైనికులు, స్త్రీ పురుషులు, పశుపక్షాదులు పూర్తిగా నశించగలవు. అంగరాజు కర్ణుడు తమ విద్యను విస్మరిస్తున్నారు. కేవలం సంకట సమయంలోనే వారికి తమ విద్య స్మరణకు రాదు పార్థ. సంకటం దాటిపోతే వారికి తమ విద్య పునఃప్రాప్తిస్తుంది. ఇదే అనువైన సమయం. అంగరాజు కర్ణుణ్ణి వధించు. ఆగు అర్జున. నిజంగా యోధుడవైతే, మహారథివైతే ఆగిపో. నీవిలా నిశస్త్ర యోధునిపై దాడి చేయరాదు. అభిమన్యుని అంతిమ క్షణాలను స్మృతికి తెచ్చుకో అంగరాజ కర్ణ. అభిమన్యుని మీరు వధించినప్పుడు వాని చేతిలో శస్త్రమేదీ లేదు. గాయపడిన వాని శరీరంలో రక్తమూ లేదు. ఆ స్థితిలో వానిని మీరే వధించారు అంగరాజ కర్ణ. అభిమన్యుని తన బాధ నుండి విముక్తుణ్ణి చేసేందుకే నేను వానిని వధించాను వాసుదేవా. అసలు వానికి బాధను కలిగించిందెవరు అంగరాజా? తమరి మిత్రుడు, నీ సహచరుడు 2 జాముల పాటు ఒక బాలుణ్ణి నిర్దయగా బాధించారు. కానీ మీరు మౌనం వహించారు అంగరాజా. అప్పుడు ధర్మం స్మరణకు రాలేదా? అయినప్పటికీ నేను మీకు అవకాశం ఇస్తాను. సూర్యాస్తమయానికి ఇంకా 2 గడియలు ఉన్నాయి అంగరాజా. ఒకవేళ 1 గడియలోగా మీకు మీ విద్య స్మరణకు రాకపోతే ఇక 2వ గడియలో నేను అంజలి అస్త్రంతో మిమ్ము వధిస్తాను. నాకెందుకిలా అవుతోంది పరశురామ ప్రభు? నా విద్య, నా సాహసం, నా సామర్థ్యం ఏదీ స్మరణకు రావడం లేదు. ఎందుకిలా జరుగుతోంది పరశురామ ప్రభు? అంగరాజ కర్ణ, పరశురామ ప్రభు పలుకులను స్మృతికి తెచ్చుకోండి. వెళ్ళు కన్నా. జీవితంలోని అత్యంత కష్ట సమయంలో, నీ జీవితంలోనే అన్నింటికంటే ప్రధానమైన ఘట్టంలో ఆ క్షణాన నీవు నేర్చిన విద్య నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. ఆ విద్యకు ప్రయోజనం ఉండదు. అవినీతి మార్గాన నడిచి ఏ విద్యని సంపాదించినా అది సంకట పరిస్థితుల్లో చేజారిపోతుంది. ఇది పరశురామ ప్రభువు మీకిచ్చిన శాపం కాదు అంగరాజా. ఇది ప్రకృతి నియమం. కానీ నేను ఎంతగానో శ్రమించి విద్యను సముపార్జించాను వాసుదేవా. అయినా ఆ విద్యని ఇప్పుడు ఎందుకు మర్చిపోయాను? విద్య సముపార్జించే ప్రయత్నం మీరెందుకు చేశారు అంగరాజా? ఆ విద్య గొప్పదనాన్ని అర్థం చేసుకున్నారా మీరు? అలా విద్యను సముపార్జించాక
సమాజానికి తోడ్పడాలనే కోరిక ఉన్నదా మీ హృదయంలో? లేక కేవలం మీకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికే మీరు విద్యను సముపార్జించారా? వాస్తవానికి విద్యను సముపార్జించేవారు శ్రమపడే అవసరమే ఉండదు. కేవలం ఏకాగ్రత మరియు అంకిత భావం ఉంటే సరిపోతుంది. జ్ఞానమనేది ఆత్మకు కల సహజ సిద్ధ గుణం. ఇక మీరు బుద్ధిమంతులు. మీరే చెప్పండి, విద్యాభ్యాస సమయంలో మనసుకి ఏకాగ్రత ఎందుకుండదు?